చిన్న దీపం పెద్ద విజయం. ఒక గ్రామంలో రాము అనే బాలుడు ఉండేవాడు. అతను చాలా తెలివైనవాడు. కానీ పేదరికం వల్ల చదువు కొనసాగించడం చాలా కష్టంగా మారింది పాపం. కనీసం రాత్రులైనా చదువుకోవాలనుకున్న వారి ఇంట్లో సరైన కాంతి కూడా ఉండేది కాదు. ఒకరోజు అతని టీచర్ అతనికి చెప్పాడు, రాము, చదువుకోవాలంటే పెద్ద పెద్ద సౌకర్యాలు ఏమీ అవసరం లేదు. చిన్న వెలుగు కూడా సరిపోతుంది. అసలు వెలుగు నీలో ఉండాలి అన్నాడు. ఆ మాట రాముని మనసులో మంటలా పడింది. ఆ రాత్రే చిన్న నేల వేలంత మట్టి దీపం వెలిగించి చదవడం మొదలుపెట్టాడు. గాలి వీచి ఆ దీపం ఆరిపోయినా మళ్ళీ వెలిగించాడు. ఆ వెలుగులోనే చదివాడు. రోజులు గడిచాయి. దీపం చిన్నదే అయినా రాము కలలు మాత్రం పెద్దవి. పరీక్షలు వచ్చాయి. రాము తన శ్రమతో పట్టుదలతో ఆ చిన్న దీపం వెలుగులోనే అన్నీ నేర్చుకున్నాడు. పరీక్షల ఫలితాలు వచ్చిన రోజు అందరూ ఆశ్చర్యపోయారు. గ్రామంలో మొదటి ర్యాంక్ సాధించాడు. టీచర్ వచ్చి అతని తల మీద చెయ్యి పెట్టి అన్నాడు, చూడమ్మా రాము, నిన్ను చదివించింది ఆ దీపం కాదు, నీ కష్టమే. ఆ రోజు రాము గ్రహించాడు, సౌకర్యాలు లేకపోవడం మనల్ని ఆపదు. మన పట్టుదల, మన శ్రమ, మన కలలు ఇవే మనల్ని ముందుకు తీసుకెళ్తాయి. చిన్న ప్రయత్నాలు కూడా పెద్ద విజయాలకు దారితీస్తాయి. పరిస్థితులకు కాదు, మీ సంకల్పానికి నమ్మకం పెట్టుకోండి. ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ కీప్ సపోర్టింగ్ మీ. థ్యాంక్ యూ.